ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. ఇవాల్టి స్పెషల్ గుమ్మడి హల్వా. తీపి గుమ్మడికాయతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ముందుగా తీపి గుమ్మడికాయని పెంచి తీసుకుని గింజలు లేకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రాముల తీపి గుమ్మడికాయని తీసుకున్నాను. దీనిలో తగినన్ని నీళ్లు పోసుకుని కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించిన గుమ్మడికాయ ముక్కల్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. మధ్యలో ఉండలేవి లేకుండా మెత్తటి పేస్ట్లా అయ్యే విధంగా మ్యాష్ చేసుకోవాలి. ప్యాన్లో 1 కప్పు శనగపిండిని తీసుకుని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా శనగపిండిలో పచ్చిదనం మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే సుమారు 3 నుంచి 4 నిమిషాల వరకు వేయించుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడికి నెయ్యి బాగా కరుగుతుంది కదా, శనగపిండి మొత్తం ఈ విధంగా ముద్దలా తయారవుతుంది. దీనిలో మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ పలుపును వేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని అడుగంటకుండా శనగపిండి మొత్తం గుమ్మడికాయ పలుపుతో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. కాసేపటికి ఈ విధంగా బాగా దగ్గర పడుతుంది. దీనిలో 1 కప్పు బెల్లం తురుమును వేసుకుని మిక్స్ చేయండి. బెల్లం సరిగా మిక్స్ అవ్వకపోతే మనకి స్వీట్ కన్సిస్టెన్సీ సరిగా రాదు. కాబట్టి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా బెల్లం వేసి కలిపిన తర్వాత ఈ ముద్ద మళ్ళీ కొంచెం పలచబడుతుంది. ఇప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలపండి. నెయ్యి వేసిన తర్వాత ఈ పిండి మళ్ళీ కొంచెం పలచబడి మెల్లమెల్లగా దగ్గర పడడం మొదలవుతుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఈ మొత్తాన్ని నెయ్యితో గ్రీస్ చేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ షేప్లో పీసెస్ కట్ చేద్దాం అనుకుంటే దానికి తగినట్టుగా స్ప్రెడ్ చేసుకుని చల్లారనివ్వాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో పీసెస్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ షేప్లో స్ప్రెడ్ చేసుకున్నాను. దీన్ని చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ నేను తీసుకున్న గుమ్మడికాయకి బెల్లం క్వాంటిటీ సరిగ్గా సరిపోతుంది. మీకు ఒకవేళ తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవడమే. ఈ గుమ్మడి హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఎంతో రుచిగా ఉంటుంది. దీనిపైన జీడిపప్పుతో ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ స్వీట్ చిన్న చిన్న అకేషన్స్లోనూ పండుగల్లోనూ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్ చాయిస్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.